शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादां शङ्करं लोकशङ्करां। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीरेव सुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। साईराम। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 గోవింద. నిన్నటి రోజున ఎక్కడ ఆగామండి? సంతోషం. అలా సువీరుడికి స్వామివారు అనుగ్రహించి తన దివ్య అనుగ్రహము చేత వరాహస్వామి వారి ఆలయాల నిర్మాణం చేయడం జరిగింది. సువీరుడు అక్కడ నిన్నటి రోజున ఆగాం. ఆ సువీరుడు కుమారుడు ఎవరండి? సుధర్ముడు. ఆ సుధర్ముడికే జన్మించినటువంటి వాడే ఆకాశరాజు. ఎవరి ఆకాశరాజు? నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం కదా, మాధవ శర్మ. ఆనాడు అనేక విధాలుగా అజ్ఞానముతో అనేక తప్పులు చేసినటువంటి మాధవ శర్మని పరమాత్ముడు అనుగ్రహించి, ఎంత తప్పు చేసేవాడిని కూడా నేను క్షమిస్తాను, ఎప్పుడు మరలా అటువంటి తప్పు చేయకుండా ఉంటానని పశ్చాత్తాపము చెంది నన్ను ప్రార్థించి అటువంటి శక్తిని ప్రసాదించమని నన్ను వేడుకొని ఆ చేసిన తప్పులకి పశ్చాత్తాపం చెందితే అటువంటి వారిని అనుగ్రహిస్తాను అని తెలియపరచడానికి అటువంటి వారిని స్వామి అనుగ్రహించారు. కాబట్టి మనందరం ఇందులో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తెలుసో తెలియకో మనం కూడా ఎన్నో పొరపాట్లు చేస్తాం. కొన్ని అహంకారం వల్ల చేస్తాము, కొన్ని అజ్ఞానం వల్ల చేస్తాము, కొన్ని గ్రహపాట్లు పొరపాట్లు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఆ తప్పు చేసేవారికి క్షమాపణ చెప్పాలి. ఒక్కొక్కసారి క్షమాపణ చెప్పడానికి అవకాశం లేని పరిస్థితులు ఉంటాయి. క్షమాపణ చెప్పినప్పుడు ఆ సమస్య ఇంకా జటిలమైపోయే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాలు వాటిని సభాముఖంగా చెప్పడానికి వీలు పడదు. కాబట్టి ఎవరికి వారు యోచన చేసుకోవడమే. అటువంటి పరిస్థితుల్లో పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలన్నమాట. అప్పుడు ఆయన ఆ నివారణ మార్గాన్ని తెలియపరిచి ఏమి చెయ్యాలో అది ఆయన అనుగ్రహం ద్వారా అవన్నీ కూడా సమసిపోతాయి. జాగ్రత్తగా అంతా మంచి జరుగుతుంది అన్నమాట. సరే, ఆ విధముగా మాధవ శర్మ ఆకాశరాజుగా జన్మించాడు సుధర్ముడికి. తర్వాత వచ్చి కొంతకాలం అయిన తర్వాత ఆ సుధర్ముడి యొక్క భార్య దేహాన్ని విడిచిపెట్టింది. ఒకానొక రోజు అడవికి అతడు వేట కోసం వెళ్ళాడు. అలా వెళ్ళి అలసిపోయి ఒక ప్రాంతము దగ్గర, అంటే మనం నిన్నటి రోజు కూడా చెప్పుకున్నాం కదా, ఆ ప్రాంతము దగ్గర కొద్దిసేపు సేద తీరదామని చెప్పి ఆగితే అందులో నుంచి ఒక నాగకాంత బయటకు వచ్చిందన్నమాట. అత్యంత సౌందర్యవతిగా ఉన్నటువంటి ఒక నాగకాంత బయటకు వచ్చింది. ఈయన చూసి ఏమిటి ఈ యొక్క తీర్థము, ఈ పుణ్యతీర్థముల నుంచి నాగకాంత బయటకు వచ్చింది ఏమిటని ఆశ్చర్యపోయాడు. ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె అందాన్ని చూసి మోహవశుడైపోయి ఆమెకు అడిగాడు, అమ్మ నువ్వు ఎవరు, ఏమిటి, ఈ లోపల నుంచి ఎలాగొచ్చావు, ఏమిటి, నువ్వు గంధర్వకాంతవా, నాగకాంతవా, మానవకాంతవైతే కాదు, ఇంత సౌందర్యాన్ని నేను ఎక్కడా కూడా చూడలేదు అని సుధర్ముడు అనేక విధాలుగా ఆమెని ప్రశ్నించాడు.
ప్రశ్నించి తన మనస్సులో మాట చెప్పాడు. ఆమె ఏమీ చెప్పకుండా ఆ కపిల తీర్థం ప్రాంతం నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె వెనకాతల వెంబడించాడు, అనేక విధాలుగా అడిగాడు. నేను మహారాజుని, నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఇంత సౌందర్యాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదు అని అనేక విధాలుగా చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారి ఆమె గుష్షుమని ఒక పెద్ద మహాసర్పంగా మారిపోయి ఇప్పుడు కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా మహారాజా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు నవ్వుతూ, ఓహో నాగకాంతవా, ఏమీ పర్వాలేదు, అంటే నువ్వు నాగకాంతగా కూడా ఉండగలవు, మానవకాంతగా కూడా ఉండగలవు, కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేదు, నాకు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. అని మహారాజు అంతటి వాడు ఆ విధముగా నాగకాంతకి అడగడం చేత సుధర్మ మహారాజు చాలా గొప్పవాడు మాట. అలా అడగడంతో తన భార్యను కూడా కోల్పోయాడు కాబట్టి వివాహం చేసుకుంటానని అడిగాడు. అందులో ఎటువంటి తప్పు కూడా లేదు. అలా అడిగేసరికి ఆవిడ చెప్పింది, సరే మహారాజా, మరి మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి గాంధర్వ వివాహం చేసుకోవడానికి నేను అంగీకరిస్తాను. కాకపోతే సమస్య ఏమవుతుందంటే, నేను కనుక అక్కడికి వచ్చాను అనుకోండి, మా నాగకాంతలకి ఒక లక్షణం ఉంటుంది. కొన్ని పౌర్ణమి తిథుల్లో, అమావాస్య తిథుల్లో, కొన్ని సందర్భాల్లో మేము మానవ కాంతలుగా ఉండలేము. మాకు తెలియకుండానే మేము నాగసర్పాలుగా మారిపోతాం. అటువంటప్పుడు మేము మీ రాజ్యంలో కనుక ఉంటే అది చాలా ప్రమాదం అవుతుంది, మీకు నాకు కూడా మంచిది కాదు అని చెప్పింది. సరే అయితే ఈ ప్రాంతంలోనే మనం విహరిద్దాము, ఇక్కడే ఉందాం, ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకుందాం. నీకు గనుక బిడ్డడి పుడితే ఆ బిడ్డడికి నాకు ఇప్పటికీ ఆకాశరాజు కుమారుడు ఉన్నాడు, ఆ బిడ్డడికి కూడా నా సొంత బిడ్డడిగానే చూసి అర్ధరాజ్యాన్ని ఇస్తాను, నా మాట నమ్ము అని నాగకాంతకు తెలియపరిచాడు. ఇద్దరు కూడా గాంధర్వ వివాహం చేసుకొని ఆ ప్రాంతంలోని చాలా కాలం పాటు విహరించారు. తత్కారణము చేత కొంతకాలం అయిన తర్వాత ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన తర్వాత, మహారాజా గర్భవతి ఎప్పుడు పుట్టినింటి దగ్గర ఉండాలి, కాబట్టి నేను మా అమ్మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అనుమతించని చెప్పంటే సరేని చెప్పి తన అంగుళీకాన్ని రాజ ముద్రికని తీసి ఇచ్చాడు. చూడు, మన ఇద్దరమే ఆనాడు ప్రేమ మొట్టమొదటి ప్రారంభమైన రోజే చెప్పుకున్నాం. కాబట్టి నీకు గనుక కుమారుడు పుడితే ఎవరు పుట్టినా పంపించు, కుమారుడు పుడితే అర్ధరాజ్యాన్ని నేను ఇస్తాను, ఇది రాజముద్రిక, ఈ ఉంగరాన్ని ఆ కుమారుడితో పంపించు అని చెప్పాడండి. చెప్పి ఆ రాజముద్రికని ఇచ్చాడు. ఆవిడ స్వీకరించింది, నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అసలు ఈ నాగకాంత ఎవరని చెప్పంటే వాసుకి మనమడైనటువంటి అరుకాసురుడు కుమార్తె. వాసుకున్నాడు కదా శివుడి యొక్క మెడలో, అతని మనముడు మాట అరుకాసురుడు. ఈ అరుకాసురుడు యొక్క కుమార్తె మాట ఈవిడ వెళ్ళింది. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు గర్భవతిగా వెళ్ళింది కదా, కొంచెం సిగ్గుపడుతూ భయముతో వెళ్ళింది. తండ్రి చూశాడు, ఏమిటమ్మా ఏమి జరిగిందని చెప్పంటే జరిగిన విషయం అంతా కూడా తండ్రి దగ్గర చెప్పింది. చెబితే తండ్రి అన్నాడు, ఈ విషయం మాకు ముందే తెలుసమ్మా, నువ్వు ఏమి కూడా బాధపడకు, ఇదంతా కూడా భగవంతుడి యొక్క సంకల్పము, నీ గర్భములో ఒక కారణ జన్ముడు జన్మించబోతున్నాడు, అతడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయాన్ని నిర్మించబోయేవాడు నీ గర్భములో జన్మించబోతున్నాడు అని చెప్పారండి. చూడండి, అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాలు ఎలా జరుగుతాయో చూడండి. అదంతా ఒక పెద్ద ప్రణాళిక, దాన్ని మన మానవ మేధస్సుతో అంచనా వేయలేమన్నమాట. అందుకనే మహాత్ములు, పెద్దలు, గురువులు చెప్పినటువంటి విషయాల్ని సత్సంగ రూపంలో తెలుసుకుని ఆనందపడటమే తప్ప దానికి విపరీతముగా లోపలికి వెళ్ళి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అది పరమాత్ముడి యొక్క సంకల్పము, అంతే. ఆ సంకల్పం అలా జరగాలని ఉంది కాబట్టి అలా జరిగింది, అంతే. ఆ విషయాన్ని చెప్పగానే కూతురు చాలా సంతోషపడింది. అయ్యో, నేను ఏదో తప్పు చేశాను అనుకుంటే నా గర్భములో శ్రీమన్నారాయణుడికి గుడి కట్టబోయేవాడు జన్మించబోతున్నాడా, చాలా సంతోషం తండ్రి అనుకుంటే తండ్రి బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. కొంతకాలం అయిన తర్వాత బిడ్డడు జన్మించాడు, మహాబలవంతునటువంటి బిడ్డడు జన్మించాడు. అలా బిడ్డడు జన్మిస్తే ఆ బిడ్డడికి గొప్ప, అంటే అతని తాలూకా శరీర భాగం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండడం చేత అతనికి ఏమని పెట్టారంటే తొండమానుడు అని పేరు పెట్టారండి. అలా వచ్చినటువంటి వాడే తొండమానుడు మాట. కొంతకాలం అయ్యింది, బిడ్డడు పెరుగుతూ వచ్చాడు. కొంచెం వయసు రాగానే పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి వెళ్తే మీ నాన్నగారు ఎవరు, మీ నాన్నగారు ఏమిటి, మీ నాన్నగారు ఏమిటి అడుగుతారు కదా. ఆ పిల్లలు వచ్చి అమ్మకు అడిగాడు, అమ్మ నేను నాన్నగారిని చూడాలి, నేను నాన్నగారి దగ్గరికి వెళ్తాను అని అడిగాడు ఆ పిల్లవాడు. అడిగితే అప్పుడు ఆ అమ్మ చెప్పింది, కాదు నాన్న, నువ్వు ఇక్కడ ఉంటావా, నాన్న దగ్గరికి వెళ్ళిపోతావంటే ఎందుకో నాకు నాన్న దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నాడు ఆ పిల్లవాడు. కారణం ఏమిటి, అది దైవికం, ఆయన ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తాడు అన్నమాట. ఆయన మనస్సు అక్కడికే ఆగ్రహిస్తూ ఉంటుంది, అక్కడికి వెళ్తే తప్ప ఆయనకి సంతృప్తి కలగదు. అందుకోసం అని చెప్పాలా అంటే సరేనా అని చెప్పి
ఆ అరుకాసురుడు ఈ నాగకాంత ఆ బిడ్డని ఆ నాగ మార్గము గుండా అంటే పాతాల బిల మార్గము గుండా తీసుకుని ఇక్కడికి వచ్చి, నాయన ఇదే రాజ్యము, నీ తండ్రి సుధర్మ మహారాజు నీ తండ్రి, ఇదిగో ఈ రాజముద్రికను నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి తండ్రికి నమస్కారము చేసి ఇది జరిగిన విషయము, నేను నాగకాంత యొక్క కుమారుణ్ణి, నా పేరు ఇది అని నువ్వు అన్ని విషయాలు కూడా చెప్పు, తప్పకుండా నిన్ను ప్రేమగా అనుగ్రహిస్తాడు. తండ్రి మాట జవదాటకు, బుద్ధిగా ఉండు, మంచిగా ఉండు, నేను రాకూడదు కాబట్టి రావటం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేసి వాళ్ళిద్దరు పాతాళానికి వెళ్ళిపోయారన్నమాట. అప్పుడు ఈ కుమారుడు చిన్న పిల్లవాడు లోపలికి ప్రవేశం చేశాడనమాట. ఆ తండ్రి సభ తీర్చి ఉన్నాడు. అందరూ కూడా ఈ పిల్లవాడిని చూసప్ప ఎవరు ఈ చిన్న పిల్లవాడు ఇంత వర్చస్తో వెలిగిపోతున్నాడే అని ఎవరు కూడా అతనికి అడ్డు చెప్పలేకపోయారన్నమాట. లోపలికి వెళ్ళొద్దు అని ఎవరు అనలేకపోయారన్నమాట అతని ముఖ వర్చస్సు చూసి. అలా అతను నేరుగా వెళ్ళాడు. అక్కడ మహారాజు అడిగాడు, ఎవరినైనా నువ్వు, నీకేమి కావాలి అని చెప్పి అడిగాడు. అడిగితే అప్పుడు అతను చెప్పాడు, నేను నాగకాంత యొక్క కుమారుణ్ణి, మా తండ్రి సుధర్మ మహారాజుని చెప్పి మా తల్లి చెప్పింది, మా తాత చెప్పారు, వాళ్ళిద్దరే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు. మా తండ్రి సుధర్మ మహారాజుని చెప్పి ఈ అంగుళీకాన రాజముద్రికని ఇవ్వమని చెప్పి మా అమ్మ చెప్పింది అని ఆ చిన్న పిల్లవాడు చెబితే తండ్రి ఆనందపడిపోయి, ఓహో నా నాగకాంతకి కుమారుడు జన్మించాడా, వీడు నా కుమారుడు అని చెప్పి ప్రేమార ఆలింగనం తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ ఉంగరాన్ని అంతా కూడా తీసుకొని సంతోషపడి అందరికీ తెలియపరిచాడు, వీడు నా కుమారుడే. ఒకానొకప్పుడు ఆ నాగకాంతను చూసి నేను గాంధర్వ వివాహము చేసుకున్నాను, చాలా కాలం పాటు మా ఇద్దరిమి సంతోషంగా గడిపాము, తత్కారణము చేత ఈ కుమారుడు జన్మించాడు. ఆ ఆకాశరాజుకి ఏ గౌరవ మర్యాదలు ఇస్తున్నారో ఈ ఇతనికి కూడా, ఈ తొండమానుడికి కూడా అదే గౌరవ మర్యాదలు ఇవ్వాలి. నా రాజ్యములో అర్ధరాజ్యాన్ని ఇతనికి ఇస్తానని మాట ఇచ్చాను కాబట్టి నా రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను, ఆకాశరాజుకి అర్ధ భాగాన్ని ఇస్తాను, ఈ తొండమానుడికి కూడా అర్ధ భాగాన్ని ఇస్తానని ఆ మంత్రులందరి సమక్షములో, సామంతులందరి సమక్షములో, గురువుల సమక్షములో, పండితుల సమక్షములో అందరి ముందు తెలియపరిచాడు మాట సుధర్మ మహారాజు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 ఇలా తెలియపరిచాడు. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. మహారాజా ఆనాడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు, ఎంత గొప్ప ధర్మాత్ముడు సుధర్మ మహారాజు అని చెప్పి అందరూ సంతోషపడ్డారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళ అదృష్టం బాగుండి సుఖయోగీంద్ర వారు ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు వెంటనే ఈ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళి సుధర్మ మహారాజు ఆకాశరాజుని ఈ తొండమానుని తీసుకుని వెళ్ళి సుఖయోగీంద్రుల వద్ద ఏడాది పాటు విద్యాబుద్ధులు నేర్చుకున్నారండి. ఏమి అదృష్టం అండి! సుఖయోగీంద్రులు ఎక్కడికి వచ్చినా ఎక్కడ ఎక్కువసేపు ఉంటారన్నమాట. మనం భాగవతంలో చెప్పుకున్నాం కదా. అటువంటి సుఖయోగీంద్రులు ఏడాది పాటు వీళ్ళిద్దరికీ 64 విద్యలు కూడా నేర్పించారన్నమాట. ఇద్దరు పిల్లలకి కూడా, ఆకాశరాజుకి తొండమాన్ చక్రవర్తికి, ఇద్దరు చక్రవర్తులు అనుకోండి. నేర్పిస్తే అంతా అయిపోయిన తర్వాత, గురుదేవా మీకు గురు దక్షిణ ఏమిమ్మంటారో చెప్పండి, మాకు 64 విద్యలు కూడా నేర్పించారు, చాలా సంతోషం, మీకు గురు దక్షిణ ఏమి కావాలో చెప్పండి అని చెప్పి ఆ బిడ్డలిద్దరూ మహారాజు అడిగితే అప్పుడు ఆ పిల్లలకి చెప్పాడు, నాయనా నువ్వు గురు దక్షిణ ఇవ్వాల్సింది నాకు డబ్బు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ కాదు, నువ్వు ఇవ్వాల్సింది భవిష్యత్తులో ఇస్తావు, భగవంతుడికి నువ్వు గుడి కట్టాలి, ఆ గుడి కడతానని నాకు మాట ఇవ్వు, అదే గురు దక్షిణ అన్నాడండి. గట్టిగా ఒకసారి కట్టాలని చేయండి. చూడండి గురువు అంటే అలా ఉంటాడు. చూడండి సుఖయోగీంద్రుడు దూరదృష్టితో జరగబోయేది ఆలోచన చేసి ఒకసారి మాట తీసుకున్నాడు అనమాట. నాయనా నువ్వు భగవంతుడికి భవిష్యత్తులో గుడి కడతావు, ఆ గుడి కడతానని నాకు మాట ఇవ్వని చెప్పంటే ఆనందంగా మాట ఇచ్చాడు. తత్కారణం చేత భవిష్యత్తులో గుడి కట్టాడు అనమాట. ఆ విషయాలు మనం తర్వాత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇలా జరిగింది. ఇలా జరిగిన తర్వాత చాలా కాలం అయ్యింది, యుక్త వయసు వచ్చింది, వివాహం చేశారు. కథని కొంచెం సమయాభావన వల్ల నేను ముందుకు తీసుకొని వెళ్తున్నాను అనమాట. కానీ 16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆకాశరాజుకి పిల్లలు కలగలే. పెళ్ళయి 16 సంవత్సరాలు అయ్యింది ఆకాశరాజుకి. ధరణీదేవి అన్నటువంటి ఒక ఆమెను తీసుకొని వచ్చి వివాహం చేశారు. కానీ సంతానం కలగలేదు. ఎంతకాలం అయినప్పటికీ సంతానం కలగకపోతే లోపల ఒక బాధ అంటూ ఉంటుంది కదండి సహజముగా. వెంటనే ఇతను వెళ్ళి గురువైనటువంటి బృహస్పతి గారిని అడిగారు, స్వామి ఎందుకు అసలు నేను చేసినటువంటి తప్పు ఏమిటి, ఏ దోషము చేశాను, ఏ కారణము చేత నాకు సంతానం కలగలేదంటే, సంతానం కలగకపోవడానికి 2 కారణాలు ఉంటాయి మనకి శాస్త్రాలు చెప్పారు. ఒకటి, ఎవరికి రుణము లేకపోతే సంతానము కలగరు. ఈ జన్మలో
నువ్వు ఎవరికి రుణపడి ఉండకపోతే, నీకు ఎవరితో రుణము లేదనుకోండి, నీకు సంతానము కలగరు. అంత మాత్రానికి అది పెద్ద దోషమనో నేరమనో వాళ్ళను మనము చిన్న చూపు చూడకూడదు. వాళ్ళు ఈ జన్మలో ఎవరికి రుణము లేరు అని మనము గ్రహించాలి అంతే. తర్వాత వచ్చేసి ఏదైనా దోషం ఉంటే దాని కారణం కూడా కలగరు. రెండు కారణాలు చెప్పే శాస్త్రం. అందుకని చెప్పి అడిగాడు, నాకు రుణము లేక కలగలేదా, లేకపోతే నేను తప్పు చేశానన్న ఉద్దేశంతో ప్రశ్నించాడు ఆకాశరాజు. అప్పుడు బృహస్పతి, నాయనా నీకు తప్పకుండా సంతానము కలుగుతుంది అని చెప్పి అతను ఒక ప్రదేశాన్ని చూపించాడు. ఆ ప్రదేశము దగ్గర, ఈ ప్రాంతం అంతా కూడా నీదే కదా, ఈ ప్రదేశము దగ్గర నీవు ఒక యజ్ఞ వాటికను దున్ను, యజ్ఞము చెయ్యాలి, పుత్రకామేష్టి యాగము చెయ్యాలి, నీ చేత నేను దగ్గరుండి చేయిస్తాను, ఆ పుత్రకామేష్టి చేస్తే నీకు తప్పకుండా సంతానము కలుగుతుంది అని బృహస్పతి చెప్పారన్నమాట. చెబితే అక్కడి నుంచి వాళ్ళు వచ్చారు. వచ్చి అదే శ్రీనివాస మంగాపురం అని అందరూ కూడా తెలుసు కదా, శ్రీనివాస మంగాపురం కింద ఉంటుంది. ఆ శ్రీనివాస మంగాపురం ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని చూపించారు. నాయన, ఇక్కడ నీవే స్వయముగా మహారాజు ఉన్నటువంటి నీవే స్వయముగా ఆ 2 ఎద్దులు కూడా పూసి నాగలితో దున్ను అని చెప్పి అన్నాడండి. అలా దున్నుతూ ఉంటే సీతామాత ఆనాడు ఎలాగైతే లభించిందో అదే విధముగా ఆ నాగేటి చాలులో ఏదో అడ్డు తగిలి ఉండిపోయింది మాట. ఏమిటి ఇక్కడ అడ్డు తగిలింది అని చెప్పి తీసి చూస్తే ఒక పద్మాకారంతో ఒక పెద్ద పెట్టి కనిపించింది. ఆ పెట్టిని జాగ్రత్తగా నమస్కరించి పక్కకు తీసి తెరిచి చూస్తే ఆ పెట్టిలో అనేక పద్మాల మధ్య ఒక ఆడ శిశువు ఆనందముగా నవ్వుతూ కేరింతలు కొడుతూ దర్శనం ఇచ్చింది మాట. గట్టిగా ఒకసారి అమ్మవారికి అర్థాలను చేయండి. అలా దర్శనమిచ్చినటువంటి సందర్భములో మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు. గురువులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆకాశవాణి అశరీర రూపంలో పలికింది, ఆకాశరాజా, నీవు కారణ జన్ముడివి, పూర్వము నీవు మాధవ శర్మవి, ఆనాటి నీ భార్య, ఇప్పుడున్నటువంటి నీ భార్య ధరణీదేవి ఆనాటి చంద్రరేఖే, ఈనాటి ధరణీదేవి నీ భార్య, నువ్వు కారణ జన్ముడివి, భగవంతుడు నీకు ఆనాడు వరాన్ని ప్రసాదించాడు, తత్కారణంగా ఈ పద్మ సరోవరం అంటే పద్మాల మధ్య లభించింది కాబట్టి ఈవిడికి నేటి నుంచి పద్మావతి అని నామకరణాన్ని ఆకాశవాణి చేసిందన్నమాట. జై బోలో పద్మావతి మాతాకు. అలా ఆకాశవాణి పద్మావతి నామకరణం చేసింది. బృహస్పతి అందరూ కూడా ఆనాటి నుంచి పద్మావతి 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 అని పిలవడం మొదలుపెట్టారు. అందరూ సంతోషపడ్డారు. చేయాల్సినటువంటి కార్యక్రమాలని కూడా చేశారు. ఎంతో ఆనందపడిపోయాడు ఆకాశరాజు, ధరణీదేవి. ఆహా, ఇంతకాలానికి మాకు సంతానం కలిగింది, అది కూడా భగవత్ వర ప్రసాదముగా కలిగింది, ఎంత అదృష్టము అని చాలా సంతోషపడ్డారు. ఆ బిడ్డని అల్లార ముద్దుగా పెంచుతూ వచ్చారన్నమాట. అక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ కదా, అక్కడికి వచ్చేసరికి ఏమి జరిగిందంటే కలిపురుషుడు ప్రవేశించి విజృంభిస్తూ ఉన్నాడని చెప్పి మహర్షులందరూ కూడా ఒక ప్రాంతంలో యజ్ఞము చేయాలని సంకల్పించుకున్నారన్నమాట. అనేక వేల మంది మహర్షులు ప్రయాగ క్షేత్రములో మహర్షులందరూ కూడా ఒక చోట సమావేశమై లోక కళ్యాణము కొరకు కలిపురుషుడు విజృంభిస్తూ ఉన్నాడు. అటువంటి కలి భార నివారణార్థమై లోక కళ్యాణము కొరకు యజ్ఞాన్ని చెయ్యాలని సంకల్పించుకున్నారు. వేలాది మంది మహర్షులందరూ అక్కడ గుమిగూడి చక్కగా యజ్ఞాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధము చేసుకున్నారండి. ఇంతలో వచ్చారన్నమాట. ఎవరు వచ్చారు? నారాయణ నారాయణ అనుకుంటూ నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చారంటే ఖచ్చితంగా లోక కళ్యాణం. ఇంకా ఆయన అక్కడికి వచ్చారు. అందరూ కూడా సిద్ధపడ్డారు యజ్ఞానికి. ఆహా, మహాత్మా నారద మహర్షి, మేము యజ్ఞాన్ని చేయాలనుకుంటే నీవే స్వయంగా వచ్చావు, చాలా సంతోషము అని అతనికి నమస్కారాలన్నీ కూడా సమర్పించి ఒక గొప్ప ఉచితాసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టి చేయాల్సినటువంటి సపరీలన్నీ కూడా చేశారు. అప్పుడు నారద మహర్షి అన్నాడు, చాలా సంతోషము, మీరందరూ ఏమి చేస్తున్నారు, ఏ సంకల్పంతో చేస్తున్నారంటే కలి నివారణార్థము, ఈ యొక్క బాధల నుంచి నివారణ కలగడానికి లోక కళ్యాణము కొరకు ఈ యజ్ఞాన్ని చేస్తున్నాము నారద మహర్షి అటువంటి విషయాన్ని చెప్పారు. నారదుడు సంతోషపడి ఒక ప్రశ్న వేశాడు. సరే, మీరు కల నివారణార్థం యజ్ఞం చేస్తున్నారు, ఈ బాధలన్నీ కూడా లేకుండా మానవాళి ఆనందంగా జీవించడానికి యజ్ఞం చేస్తున్నారు, సంతోషం. మరి ఈ యొక్క ప్రధానమైనటువంటి బ్రహ్మ ఈ యజ్ఞానికి ఎవరికి ఈ హవిస్సులు ప్రధానంగా అందిస్తారు అంటే యజ్ఞ భోక్త ఎవరు? ప్రధానమైనటువంటి భోక్త ఒకరు ఉండాలి. ఎవరు ప్రధానమైనటువంటి యజ్ఞ భోక్త? సత్వగుణ ఆదిత్యుడు ఎవరు అంటే బ్రహ్మ,
విష్ణు, రుద్రుడిలో ఈ ముగ్గురులో సత్వగుణ ఆదిత్యుడు ఎవరు, ఆ ఎవరికి ఈ యజ్ఞ ఫలితాన్ని మీరు దారబోస్తున్నారు అని చెప్పి అన్నాడండి. వీళ్ళకి అంతవరకు ఆ ఆలోచన రాలేదు. వాళ్ళు ఆలోచించకుండా మాకు ఆలోచన రాలేదు నారద మహర్షి, మరి ఏం చేయాలని చెప్పంటే, లేదు నేను విషయాన్ని అడిగాను అంతే, మీరు ఆలోచించండి. ఎవరు సత్వగుణ ఆదిత్యుడైతే, సత్వగుణ సంపన్నుడైతే వారికే ఈ యజ్ఞ ఫలాన్ని మీరు దారపోయాలి. బ్రహ్మదేవుడు సత్వగుణ ఆదిత్యుడా, రుద్రుడు సత్వగుణ ఆదిత్యుడా, లేక విష్ణుమూర్తి సత్వగుణ ఆదిత్యుడా అని ఒక ప్రశ్నను వాళ్ళ ముందు పెట్టేసి సైలెంట్గా ఉండిపడి నారద మహర్షి. అంతే. ఇంకా వాళ్ళందరూ ఒకరిలో ఒకరు అనేక విధాలుగా ఆలోచనలు పడ్డారు, తర్క వితర్కాలు చేసుకున్నారు. ఒకరు బ్రహ్మ అన్నారు, ఒకరు విష్ణు అన్నారు, ఒకరు రుద్రుడు అన్నారు. ఇలా ఆలోచనలో పడ్డారు. అప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి? అసలు బ్రహ్మ, విష్ణు, రుద్రుడిలో సత్వగుణ ఆదిత్యుడని తెలుసుకోగలిగే శక్తి ఎవరికి ఉంది? నారద మహర్షి, మరి నీవే ఆ ప్రయత్నం ఏదో చేయరాదని చెప్పంటే, లేదు నేను ఊరికే, అంటే మన భాషలో చెప్పాలంటే నేను తగిలిస్తాను తప్ప విడదీసుకోవాల్సింది మీరే అన్న చందంలో నారద మహర్షి తప్పుకున్నాడు అన్నమాట. లేదు అని చెప్పి తప్పుకున్నాడు. మరి ఎవరు చేస్తారు అని ఆలోచన పడితే, త్రిమూర్తుల్ని పరీక్షించే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయి అని వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉంటే నారద మహర్షి అన్నాడు, ఇదిగోండి ఈ భృగు మహర్షి ఉన్నాడు కదా, ఇతడి కంటే గొప్పవారు ఎవరుంటారు? భార్గవంశంలో జన్మించినటువంటి వాడు చాలా గొప్పవాడు. ఇతడికి అనేక రకాల దివ్యశక్తులు ఉన్నాయి, చాలా తపశక్తి సంపన్నుడు. ఇతడే త్రిమూర్తుల్లో సత్వగుణ ఆదిత్యుడు ఎవరో చెప్పగలిగే గొప్ప వ్యక్తి ఇతనే అని చెప్పి అన్నాడండి. అందరూ అలాగనగానే అందరూ జైహో భృగు మహర్షి అని చెప్పి అన్నారు. అలా అనగానే అతనికి కూడా ఒక్కసారి ఉత్సాహం వచ్చేసింది. ఎవరికైనా అంతే కదండి, అందరూ ఒకసారి పొగడగానే మర్చిపోతారన్నమాట తన యొక్క స్థితిని. ఇతను ఆనందపడిపోయాడు, చాలా సంతోషపడి, ఓహో మీరందరూ కూడా అనుమతిస్తే పరీక్షించమంటే తప్పకుండా నేను వెళ్ళి పరీక్షిస్తానన్నాడు. ఎవరిని? బ్రహ్మ, విష్ణు, రుద్రుల్ని. ఆయనకి చాలా విపరీతమైనటువంటి కోపం. భృగు మహర్షికి చాలా కోపం. అంటే చాలా కోపం ఉన్నటువంటి భృగు మహర్షి అసలు కోపం లేని వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఇది విచిత్రం. కలియుగం ప్రారంభమయ్యింది అనడానికి ఇదే తార్కాణం. అర్థమైంది కదా మీకు సూక్ష్మంగా? ఆయన చాలా కోపిష్టి, అరికాలులో నేత్రం ఉంది, మనకి ముందు తెలుస్తుంది. విపరీతమైనటువంటి కోపము. ఆయన త్రిమూర్తుల్లో ఎవరు సత్వగుణ ఆదిత్యుడు, ఎవరికి కోపము లేదు, ఎవరు శాంత స్వభావంలో తెలుసుకోవడానికి ప్రయాణం అయ్యాడండి. ఇది కలియుగం ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడ మనకు అర్థం అవుతూ ఉంది. ఆయన వెంటనే రివ్వుమని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు? బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి వీణా వాయిద్యం వాయిస్తుంటే బ్రహ్మదేవుడు తన్మయత్వమైపోయి ఆనందముగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడన్నమాట బ్రహ్మలోకములో. అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాడు, బ్రహ్మదేవా నా నమస్కారాలు స్వీకరించు, నేను భృగు మహర్షిని వచ్చాను, నీ కుమారుణ్ణి వచ్చాను, నా వందనాలు అందుకో, భూలోకము నుంచి వచ్చాను అని అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు, ప్రార్థనలు చేశాడు. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని స్తోత్రాలు చేసినా బ్రహ్మదేవుడు మాత్రము అసలు కనీసము చూడకుండా ఎటువంటి ప్రతిస్పందన లేకుండా ఉండిపోయాడు. భృగు మహర్షికి ముందే కోపం కదా, చూశాడు. ఎంతసేపు అయినప్పటికీ బ్రహ్మ ప్రతిస్పందన లేకపోయేసరికి భృగు మహర్షికి చాలా కోపం వచ్చేసి, బ్రహ్మదేవ నీ కుమారుణ్ణి భూలోకము నుంచి నీ దగ్గరికి వస్తే కనీసము నన్ను చూడకుండా ఈ విధంగా తిరస్కార భావముతో ప్రవర్తించావు కాబట్టి నేటి నుంచి భూలోకములో నీకు ఆలయాలు లేకుండా అయిపోదునుగాక అని చెప్పించాడండి. అసలు భృగు మహర్షి చేసినటువంటి శాపము పూర్వం ఎప్పుడో శివుడు ఆయనకి చేసేసాడు. ఇంతకు పూర్వం మీకు శివపురాణం చెప్పేటప్పుడు వస్తుంది ఆ ఘట్టమంతా కూడా. అంటే బ్రహ్మదేవుడు ఆ మొగులి పువ్వుకి సాక్ష్యం చెప్పమని చెప్పడము, ఆ గోమాతకి సాక్ష్యం చెప్పడం అబద్ధం ఆడడం మాట. అంటే శివుడు యొక్క ఊర్ధ్వ భాగాన్ని, అధో భాగాన్ని ఎవరు చూడగలుగుతారు అన్నటువంటి ఆ సందర్భం దగ్గర వస్తుంది చరిత్ర అంతా. ఇప్పుడు సమయాభావం వల్ల నేను అటువైపు వెళ్ళదలుచుకోవడం లేదు, మళ్ళీ అటు వెళ్తే ఇది సమయం సరిపోదు మనకి ఈరోజు. మొత్తానికి అప్పుడే శాపం పెట్టాడు రుద్రుడేమని, బ్రహ్మదేవ నీవు మొగులి పువ్వుతో అసత్యం ఆడించేవు కాబట్టి గోమాతతో కూడా, ఆ గోమాత బ్రహ్మదేవుడు అంతటి వాడు అసత్యము చెప్పమంటే, అంటే బ్రహ్మదేవుడు ఆ రుద్రుడు యొక్క, అంటే శివుడు యొక్క శివలింగానికి ఊర్ధ్వభాగాన్ని చూశానని చెప్పమని చెప్పాడు గోమాతకి. అప్పుడు గోవు ఏం చేసింది? అబద్ధం ఆడలేదు, నిజం చెప్పలేదు. అందుకని తలతోనేమో ఆ బ్రహ్మదేవుడు చూశాడు అని తల ఊపింది, తోకతోనేమో చూడలేదు అని చెప్పేసింది మాట గోవు. అందుకని అప్పుడు రుద్రుడేమో శాపం పెట్టాడు, నీకు భూలోకములో ఇక నుంచి ఎటువంటి ఆలయాలు
విగ్రహాలు లేకుండా, ఎటువంటి పూజలు పునస్కారాలు లేకుండా అయిపోదుగాక అని శాపం పెట్టాడు. అదే శాపాన్ని ఇప్పుడు మరలా భృగు మహర్షి రిపీట్ చేశాడంతే, మరలా ఒక్కసారి పునరుశ్చరణ చేశాడంతే, మరలా అదే శాపాన్ని పెట్టాడు. సరే, అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కైలాసానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి పార్వతీ పరమేశ్వరులు నువ్వా నేనా అన్నట్టుగా చక్కగా నృత్యము చేస్తూ ఉన్నారు. చక్కని నృత్యములో తన్మయత్వం చెందుతూ ఉన్నారు. భృగు మహర్షి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి పరమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర అని అనేక విధాలుగా స్తోత్రాలు చేశాడు. భృగు మహర్షిని వచ్చాను, భూలోకము నుంచి వచ్చాను, నా వందనాలు స్వీకరించు, నన్ను అనుగ్రహించు పరమేశ్వర, అమ్మ జగన్మాత అని అనేక విధాలుగా ప్రార్థన చేసినప్పటికీ కూడా పరమేశ్వరుడు కానీ జగన్మాత కానీ ఎటువంటి ప్రతిస్పందన చేయలేదన్నమాట. ప్రతిస్పందన చేయకపోతే భృగు మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసి, పరమేశ్వర, భూలోకము నుంచి నీ కుమారుడిని వచ్చాను, నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించని చెప్పి ప్రార్థన చేస్తే నన్ను పట్టించుకోకుండా ఈ విధంగా ప్రవర్తించావు కాబట్టి నీకు భూలోకములో విగ్రహారాధన లేకుండా కేవలము లింగ పూజ మాత్రమే జరుగునుగాక అని శాపం పెట్టాడు. మరల ఈ శాపం కూడా ఏదో పూర్వమైనటువంటి శాపమే. సరే, అలా జరిగిపోయింది. తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? విష్ణులోకానికి వెళ్ళాడు. ఆ విష్ణులోకం దగ్గరికి వెళ్ళేసరికి ఈ రెండింటికంటే భిన్నము. ఆయన మహాజగన్నాటక సూత్రధారి కదా, వీళ్ళిద్దరూ ఆయనేమో ఆ సరస్వతీదేవి వీణావాద్యం చేస్తూ ఉంటే తన్మయత్వంలో ఉన్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. రుద్రుడేమో తాండవం చేస్తూ ఉన్నాడు. ఈయన అలా కాదండి, ఎదురుగా వస్తున్నటువంటి భృగు మహర్షి వైపే చూస్తూ శాసపాన్పుపై ఆయనకి ఎదురుగా మొహం పెట్టి ఉండి ఆ శాసతల్పంపై సేద తీరుతూ ఉన్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ సేవ చేస్తుంది. ఏమంటే ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి కనిపిస్తారా? కనిపించరా? కనిపిస్తారు కదా. కనిపించి కూడా కనిపించినట్టుగా ఈయన ఎక్కడో చూస్తూ పరధ్యానములో ఉన్నట్టుగా ప్రవర్తించారు. మహానటన మాటది, అద్భుతమైనటువంటి నటన అది. చూస్తే భృగు మహర్షి చూశాడండి. ఆయనేమో తన్మయత్వంలో ఉన్నాడు, ఈయనేమో నృత్యంలో ఉన్నాడు అనుకుంటే ఈయన నన్ను చూసి కూడా ఇంకా అవమానిస్తున్నాడే. కనీసం నన్ను ఎటువంటి ప్రతిస్పందన లేకుండా, ఆశీర్వచనం చేయకుండా మహర్షులు వస్తే ఎంత గౌరవించాలి, స్వాగత సత్కార్యాలు చేయాలి, ఏమి చేయకుండా చూస్తున్నాడని కోపము తారాస్థాయికి వెళ్ళిపోయి ఎగిరి ఒక్కసారి స్వామివారి యొక్క వక్షస్థలం పని తన్నాడండి భృగు మహర్షి. అంతే. లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నటువంటి లక్ష్మీదేవి ఒక్కసారి ఉలిక్కి పడిపోయి వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఆమె కూడా భయభ్రాంతురాలు అయిపోయింది అన్నమాట. ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది అంతే. వెంటనే విష్ణుమూర్తి లేచారు. అయ్యో భృగు మహర్షి, ఎప్పుడు వచ్చేవయ్యా? చూడండి ఏమిటి తంతే ఆయన మహానటన, ఏమి నటన చూడండి అది. భృగు మహర్షి విష్ణుమూర్తి అంటారు, భృగు మహర్షి అయ్యయ్యో ఎంత గొప్పవాడివి, భూలోకము నుంచి నా దగ్గరికి వస్తే నేను నిన్ను చూడలేకపోయానే, అయ్యో నన్ను క్షమించు, రా కూర్చో కూర్చో అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి విష్ణుమూర్తి తన పాన్పు పైన భృగు మహర్షిని కూర్చోబెట్టి పాదాలు ఒత్తుతూ పాదసేవ చేశాడండి. అది విష్ణుమూర్తి యొక్క సత్వగుణ ఆధిక్యం అంటే చూడండి. జయబల శ్రీమన్నారాయణమూర్తికి. అలా పాదసేవ చేస్తూ వచ్చాడు. అనేక సపర్యలు చేశాడు, అనేక మాటలు చెప్పాడు. భృగు మహర్షి, మహర్షులు ఎవరైనా వస్తే వారిని ఆదరించాలి, గౌరవించాలి, అందులోకి నువ్వు ఎంత గొప్పవాడివి, భృగు వంశానికి సంబంధించినటువంటి వాడివి, చాలా గొప్పవాడివి, అటువంటి నీవు నా కోసం ఇంత కష్టపడి భూలోకము నుంచి ఇక్కడికి వస్తే నిన్ను చూడకుండా నేను తప్పు చేశాను, నాకు తప్పు చేస్తే నేను ఒకవేళ ఏమైపోయి ఉండేవాడిని, పాతాళానికి వెళ్ళిపోయి ఉండేవాడిని, నేను భ్రష్టుడైపోయి ఉండేవాడిని, చాలా ఇబ్బందులు పడిపోయి ఉండేవాడిని. శ్రీమన్నారాయణుడు అంటున్నాడు ఈ మాటలు. నేను యమలోకానికి వెళ్ళిపోయేవాడిని, ఎందుకంటే మహర్షుల్ని అవమానపరిస్తే యమలోక ప్రాప్తి అయిపోతుందని కదా శాస్త్రాలు చెబుతున్నాయి. నువ్వు నన్ను తన్ని మంచి పని చేసేవు, నాకు యమలోక ప్రాప్తి అవ్వకుండా చేసేవు అని అన్నాడండి విష్ణుమూర్తి. ఏమండి, ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఆ యముడి దగ్గరికి వెళ్ళి సాందీప మహర్షి కుమారుడు చనిపోతే అతన్ని బ్రతికించి ప్రాణాలతో తీసుకొచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణమూర్తి. అటువంటిది కృష్ణావతారంలో, అటువంటిది ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నేను యమలోకానికి వెళ్ళిపోయి ఉండేవాడిని, మహర్షులు వస్తే గౌరవించకపోతే యమలోక ప్రాప్తి చెందిపోయేవాడిని, నువ్వు నన్ను తన్ని మంచి పని చేసేవని చెప్పి అన్నాడు. అలా అంటూ పాదాలు ఒత్తుతూ 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 ఆ కింద ఉన్నటువంటి అరికాలలో మూడో నేత్రం అతనికి ఉంది కదా, తత్కారణము చేత కదా ఈ అహంకారం అజ్ఞానం అంతా కూడా ఆ యొక్క కన్నుని ఒక్కసారి ఇలా చిటక అంటే
పెరికించేశాడనమాట, బయటికి తీసేసాడు. అంటే మనకి తాటికాయ ముంజు తీస్తే ఎలా వస్తుందో అలా ముంజులాగా తీసేసాడనమాట. అంతే, ఒక్కసారి భృగు మహర్షికి మొత్తం అర్థమైపోయింది. ఏమిటి, నేను పైన ఉండడం ఏమిటి, స్వామివారు నాకు పాదసేవ చేయడం ఏమిటని ఒక్కసారి లేచి స్వామివారి పాదాల పైన పడిపోయాడు. మొత్తం అహంకారం అంతా కూడా దిగిపోయింది, అజ్ఞానం అంతా పటాపంచలైపోయింది. ఏమి జరిగిందో అంత అర్థమైపోయి స్వామివారి పాదాల పైన పడి ఎంతో రోదన చేసి బాధపడి, స్వామి నన్ను క్షమించండి, ఎంత తప్పు చేశాను, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిని వైకుంఠానికి వచ్చి మీ వక్షస్థలంపై తన్నాను, మీరు నన్ను మీ పాన్పు పైన కూర్చోబెట్టి నాకు సపర్యలు చేశారు, ఎంతటి పాపాత్ముని స్వామి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని పరిపరి విధాలా వేడుకున్నాడు భృగు మహర్షి. అప్పుడు స్వామి అన్నారు, లేదు లేదు, ఇందులో నీ తప్పేమీ లేదయ్యా, ఇదంతా మంచి కోసమే జరిగింది, ఏమీ పర్వాలేదు అని చెప్పి అన్నాడు. ఇందులో అమ్మవారు అక్కడికి వెళ్ళిపోయారు కదా, నారద మహర్షి వచ్చాడు. వచ్చిన వెంటనే నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ వచ్చి, ఆయన భృగు మహర్షి నీ వచ్చిన పని అయిపోయింది, ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అని జాగ్రత్తగా పంపించేశాడు. అది మాట, అది జగన్నాటకం అంటే అది. ఆయన వచ్చినటువంటి పని ఏముడు నారద మహర్షికి తెలుసు కాబట్టి ఇంక నువ్వు వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపించేశాడు. అమ్మగారికి నమస్కారం చేసుకుంటానంటే ఇప్పుడు వద్దు, అమ్మగారు ప్రస్తుతానికి చాలా కోపంగా ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి భృగు మహర్షిని అక్కడి నుంచి పంపించేశాడు నారద మహర్షి. ఆయన వెంటనే బాధతో అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఏమర్థమైంది, త్రిమూర్తుల్లో అగ్రపూజార్హుడు ఎవరు, సత్వగుణ ఆదిక్యుడు ఎవరు అని చెప్పంటే విష్ణుమూర్తి అని అతను వచ్చి భూలోకములో ఆ ఋషులందరికీ కూడా చెప్పారు. వాళ్ళందరూ యథావిధిగా యజ్ఞాన్ని ప్రారంభించారన్నమాట. ఇది జరిగినటువంటి విషయం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఇలా జరిగిన తర్వాత అమ్మవారు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు మరల నారద మహర్షి కూడా అంతర్ధానం అయిపోయాడు. ఇప్పుడు స్వామివారు లక్ష్మి లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు అని లక్ష్మీదేవిని యథావిధిగా ప్రేమారా పిలిచాడండి. పిలిచేసరికి లక్ష్మీదేవి చాలా కోపంగా వచ్చింది. ఏమిటి స్వామి, లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఏమి ఎరగనట్టుగా పిలుస్తున్నారు, ఎప్పటి వరకు జరిగింది ఏమిటో మీకు తెలియదా, నాకు తెలియదా? నా స్థానములో ఒక మహర్షి వచ్చి తంతే అతడికి శాపం పెట్టకుండా, అతడికి తగు శిక్ష వేయకుండా, అతడికి ఏమి దండించకుండా పాదసేవ చేస్తావా? పాదసేవ అంటే నా స్థానానికి ఎంత అవమానం జరిగింది స్వామి, కాబట్టి నన్ను అవమానించావు, అతను కూడా అవమానించాడు, నువ్వు కూడా అవమానించావు, కాబట్టి ఈ ప్రాంతంలో నేను ఉండదలుచుకోలేదు, అతను నువ్వు శిక్ష వేయలేదు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అమ్మవారు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవడానికి లక్ష్మి లక్ష్మి లక్ష్మణి స్వామివారు అమ్మవారు వెనకాతలు వెళ్ళి, ఏమిటి లక్ష్మి, మన బిడ్డలు తెలుసో తెలియకో చిన్నపిల్లలు మన వక్షస్థలం పోయిన తంతే అంత మాత్రానికి తల్లి ఆ బిడ్డకి ఎక్కడైనా శిక్ష వేస్తుందా, తండ్రి శిక్ష వేస్తాడా? భృగు మహర్షి ఎవరు, మన బిడ్డడు, మన పుత్ర సమానుడు. అటువంటి భృగు ఏదో తెలియక అజ్ఞానం చేత తంతే అంత మాత్రానికి శిక్ష వేస్తామా? తప్పు తప్పు లక్ష్మి, నువ్వు పొరపాటు పడుతున్నావు, మనం ఎప్పుడు అలా చేయకూడదు, అతను మన బిడ్డడు, అతను మనం క్షమించాలి అని అనేక విధాలుగా చెప్పినప్పటికీ కూడా లక్ష్మీదేవి వినకుండా, నేను ఈ ప్రాంతంలో ఉండలేను, నాకు అవమానం జరిగింది, నా భాగమైనటువంటి వామ భాగములో వక్షస్థలం పైన తన్నాడు కాబట్టి నేను ఉండనంటే ఉండను అనుకుంటూ లక్ష్మీదేవి అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళిపోతూ ఎక్కడ ఉంటానో చెప్పింది. ఏమని చెప్పింది, కొల్హాపూర్కి వెళ్ళిపోతున్నాను, అక్కడ ఉంటానేనని అడ్రస్ కూడా చెప్పేసి మరి వెళ్ళిపోయింది అన్నమాట అమ్మవారు. ఎందుకంటే అది వాళ్ళిద్దరి మధ్యనటువంటి బంధం అటువంటిది అన్నమాట, శాశ్వతమైనటువంటి బంధము, పవిత్రమైనటువంటి బంధము, ముల్లోకాలకి పూజనీయమైనటువంటి బంధం. కాబట్టి వెళ్ళిపోతూ చెప్పి వెళ్ళిందన్నమాట, నేను కొల్హాపురానికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి కూడా నిన్నే తపస్సు చేసుకుంటాను, నీ నామాన్ని తపస్సు చేసుకుంటాను, నాకు అనుజ్ఞయి అని పరోక్షంగా అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మవారు. నేరుగా వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? మహారాష్ట్రలో. ఇప్పుడు మన అందరం చూస్తున్నాం కదా, కొల్హాపూర్కి అమ్మవారు వచ్చేసారన్నమాట. అక్కడికి రాగానే అమ్మవారు ఎలా దిగారో లేదో వెంటనే ఒక వ్యక్తి వచ్చి అమ్మవారు కాలు గట్టిగా పట్టుకుని వేడుకున్నాడు, ప్రార్థన చేశాడు. అమ్మ నన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి, నన్ను క్షమించాలి అని ప్రార్థన చేస్తే, ఎవరినైనా నువ్వు, సరే ఎవరైనా కానీ నిన్ను క్షమించాను లేనాయన అని చెప్పంటే, అప్పుడు లేచి చూసేసరికి అక్కడ కాళ్ళు పట్టుకున్నటువంటి వాడు ఎవరంటే భృగు మహర్షి మాట. అమ్మ నన్ను క్షమించు, నా కారణంగానే ఇదంతా కూడా జరిగింది, ఇదంతా నారదుడు చేశాడమ్మా, ఊరుకుంటే నా దగ్గరికి వచ్చి నువ్వే ముల్లోకాల్లో పూజనీయుడెవరో, సత్వగుణ ఆదిక్యుడెవరో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకోగలిగే శక్తి నీకే ఉందని
నన్ను ప్రేరేపించాడమ్మా, నేను అనవసరంగా వచ్చి ఇదంతా కూడా జరిగింది, నేను అంతటికీ నాదే తప్పమ్మా, నా తప్పును క్షమించమ్మా అని ప్రార్థన చేస్తే, నాయన భృగు మహర్షి ఇందులో నీ తప్పు కూడా లేదు, ఇదంతా స్వామివారి లీల నాటకం, ఇదంతా కూడా నువ్వేమీ బాధపడొద్దు, నీ తప్పును క్షమించానంటే, అంతేకాదమ్మా నాకు నువ్వు 2 వరాలు ప్రసాదించాలి అని చెప్పంటే, ఏమిటి నాయన కోరుకో అని చెప్పంటే, నా కారణంగా నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక నుంచి నీకు రోజు కూడా సపర్యలు చేసే భాగ్యాన్ని నాకు కలిగించు అని అన్నాడు. మొట్టమొదటి పూజ, మొట్టమొదటి నైవేద్యము సమర్పించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని భృగు మహర్షి ప్రార్థన చేస్తే అమ్మవారు అనుగ్రహించారు. సంతోషం. ఇంకా అమ్మ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే కూర్చున్నారో మొత్తము దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ కూడా రావడం మొదలుపెట్టారండి. ఇంకా విపరీతంగా ఇంకా భక్తులు వచ్చేస్తున్నారు. అమ్మవారు వచ్చింది దేనికి? స్వామివారిని ఓం నమో నారాయణ అని తపస్సు చేసుకుంటానని చెప్పి అన్నారు కదా, మరి తపస్సు సాగటం లేదు, ఏమీ సాగటం లేదు. ఇంకా భక్తులంతా అమ్మవారు ఎక్కడుంటే అక్కడికి మొదలు పెట్టేశారు. ఇంకా అప్పుడు అమ్మవారు అన్నారు, చూడు నాయన భృగు మహర్షి, ఇది ఇలా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు సాధన జరగడం లేదు, నా స్వామివారితో ప్రణయ కలహంతో ఇక్కడికి వచ్చేసాను కదా, మరి నా స్వామిని నేను ప్రార్థించుకోవాలి, అందుకోసం నాకు సమయం చిక్కడం లేదు, నేటి నుంచి నాకు ఒక ఆలయాన్ని కట్టండి, ఆ ఆలయంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుగ్రహిస్తాను, రాత్రి సాయంకాలం 6 అవ్వగానే తలుపులేసేయండి, నేను తపస్సు చేసుకుంటాను, స్వామివారిని ప్రార్థన చేసుకుంటానని చెప్పంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై స్వయముగా ఆ ఆలయాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుడి చేత అమ్మవారికి అక్కడ ప్రతిష్టాపన జరిగినటువంటి ఆలయము కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయం. జయ బల మహాలక్ష్మి మాతకు. అలా బ్రహ్మదేవుడు, భృగు మహర్షి, దేవతలు అందరూ కూడా అమ్మవారిని అక్కడ ప్రతిష్టాపన చేసి అమ్మవారు చెప్పిన ప్రకారముగా ఉదయం అంతా భక్తులందరూ కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ సాయంత్రం అయితే తలుపులేసేసి అమ్మవారికి ఏకాంతంగా స్వామివారిని ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారన్నమాట. తదనంతరము ఇది ఇక్కడ జరిగింది. అక్కడికి వచ్చేసరికి స్వామివారు లక్ష్మి 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 అని చెప్పి విరహ వేదన చెందుతూ వచ్చారు. ఎంత వేదన చెందారంటే స్వామివారు అక్కడ ఉన్నటువంటి జైవిజులకు కూడా చాలా బాధ కలిగిందంట. ఇదంతా ఈ నారదుడు చేశాడు, ఆ నారదుడి వల్ల కదా నా తల్లి తండ్రి ఇద్దరు కూడా విడిపోయారు, లక్ష్మీమాత అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది, ఈ నారదుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాడు అని నారదుడి మీద కోపాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారంట. ఎవరు? జైవిజులు ఇద్దరు కూడా. వాళ్ళకి విపరీతమైనటువంటి దుఃఖం ఎక్కువైపోతుంది, కోపం ఎక్కువైపోతుంది, బాధ ఎక్కువైపోతుంటే అప్పుడు పరమేశ్వరుడు అక్కడికి వచ్చి, ఒరి నాయన జైవిజులారా మీరేమి బాధపడకండి, ఆవేదన చెందకండి, ఇదంతా కూడా మీ స్వామివారు ఆడిన నాటకమే ఇదంతా అని చెప్పి శివుడు చెప్పాడంట. అవునా, మా స్వామివారు ఆడిన నాటకమా స్వామి అంటే? అవునాయన, ఇది మీ స్వామివారు కల్పించిన ఒక గొప్ప లీలా నాటకం, మీరు అనవసరంగా నారద మహర్షిని భృగు మహర్షిని విమర్శించకండి అని చెప్పంటే, ఓహో ఇది మా స్వామివారు అమ్మవారు ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకమా, అయితే ఇందులో మేమెందుకు దూరడంలే, మాకెందుకని చెప్పి వాళ్ళు ఊరుకున్నారన్నమాట. అలా అయిన తర్వాత స్వామివారు అద్భుతముగా నటించి ఇంకా అక్కడి నుంచి ఉండలేక లక్ష్మి లేనటువంటి ప్రాంతంలో నేను ఉండలేను అని విరహ వేదనంతా కూడా చూపించి అక్కడి నుంచి బయలుదేరి స్వామివారు కిందకు వస్తున్నారు. కిందకు వచ్చేలోపే బ్రహ్మదేవుడు, శివుడు, నారదాది మహర్షులు అందరూ కూడా సంకల్పించుకొని ఒక తింత్రిని వృక్షాన్ని, అదేవిధంగా ఒక వాల్మీకి అని ఒక పుట్టని సిద్ధం చేశారన్నమాట. స్వామివారు వచ్చేసరికి ఆ పుట్ట ఎవరని చెప్పి అన్నారంటే మన పురాణాల్లో చెప్పబడింది, అలనాడు కౌసల్యమాత యొక్క పొట్టే ఈ పుట్ట అని చెప్పారన్నమాట. ఆ తింత్రిని వృక్షము దశరథ మహారాజు యొక్క అంశ అందులో ఉందన్నమాట. ఆ తింత్రిని వృక్షంలో ఉంది. తింత్రిని వృక్షం అంటే చింత చెట్టు. దశరథ మహారాజు రామచంద్రమూర్తి మీద చింతపడుతూ చచ్చిపోయాడు కదా. రాఘవ రాఘవ రామచంద్ర 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 అనుకుంటూ చచ్చిపోయాడు కదా. తత్కారణం చేత ఆ చింత ఉండిపోయింది. తత్కారణం చేత ఈ చింత చెట్టుగా వచ్చాడనమాట. బ్రహ్మదేవుడు తీసుకొని వచ్చాడనమాట. తత్కారణంగా ఇప్పుడు అక్కడ వల్మీకము ఆ యొక్క తింత్రిని వృక్షము చింత చెట్టు ఏర్పడ్డాయి. స్వామివారు నేరుగా వచ్చేసారనమాట. వచ్చి అక్కడ శివుడి యొక్క 3వ నేత్రముతో ఎక్కడికి వెళ్ళాలో ఒక జ్యోతి అక్కడికి చూపించబడింది. ఆ శ్రీమన్నారాయణ మూర్తి వస్తూ ఉంటే ఆ జ్యోతి చూపిన ప్రకారముగా ఆ వాల్మీకములోనికి ప్రవేశించి అక్కడ కూర్చున్నారు స్వామివారు.
కూర్చొని లక్ష్మి 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 అనుకుంటూ విరహ వేదన చెందుతూ స్వామివారు అక్కడ కూర్చున్నారు. అక్కడేమో కొల్హాపురంలో మహారాష్ట్రలో అమ్మవారేమో స్వామి 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 అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీమన్నారాయణమూర్తి ఇక్కడికి వచ్చేసి లక్ష్మి 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 అంటూ ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి జగన్నాటకం కదండి ఇది. ఇద్దరు కూడా అలా చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులు అయ్యేసరికి స్వామివారికి ఆకలేసిందంట. మానవ దేహం కదండి, ఇప్పుడు మానవ ఆకృతితో వచ్చారు కదా స్వామివారు. అలా దేహాన్ని ధరించి ఎప్పుడైతే వచ్చారో, ఈ మానవ లోకానికి ఎప్పుడైతే వచ్చారో, వచ్చేసరికి స్వామివారికి విపరీతమైనటువంటి ఆకలేసింది. ఆకలేసి స్వామి కూడా సాధారణటువంటి మానవుడు వలె ఆకలి 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 అనడం మొదలుపెట్టారన్నమాట. అలా ఆకలి ఆకలి అంటే నారద మహర్షి ప్రత్యక్షమై భరించలేక వెంటనే కొల్హాపురికి వెళ్ళారు. అమ్మా మహాలక్ష్మి, ఏమిటమ్మా ఇక్కడ నువ్వు తపస్సు చేసుకుంటున్నావు? నీ నాథుడు ఆకలితో అలమటించిపోతూ ఉంటే ఇక్కడేమో నీవు ఓం నమో నారాయణాయ అంటూ ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావా అని చెప్పి అనగానే అమ్మవారు ఒకసారి ఉలిక్కిపడి, ఏమిటి నారదా, నా నాథుడు ఏమిటి, ఆకలి ఏమిటి, ఏమి జరిగింది నారదా అని చెప్పంటే నారదుడు జరిగినటువంటి విషయం అంతా కూడా అమ్మవారికి చెప్పారు. చెప్పేసరికి భర్తకి ఆకలి అంటే ఇంకా భార్య సహించగలదా? అందులోకి జగన్మాత అసలు సహించలేక, నారదా పద ఏమి చేయమంటావో చెప్పు చేస్తాను, నా నాథుడి ఆకలితో బాధపడుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను నారదా, పద ఏమి చేయమంటావో చెప్పు అని చెప్పంటే రా అమ్మ అని చెప్పన్నాడు. వెంటనే బ్రహ్మదేవ అని చెప్పన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రుద్ర అనగానే రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవా నీవు ఒక గోమాతగా మారిపో అని అన్నాడండి. అంతే, బ్రహ్మదేవుడు గోమాతగా మారిపోయాడు. ఇంకా పరమేశ్వరుడికి, పరమేశ్వర నువ్వు ఒక గోవత్సము కంటే ఒక గో దూడగా మారిపో అన్నాడండి. అంతే, చక్కనటువంటి రూపముతో పరమేశ్వరుడు దూడగా మారిపోయి చెంగు చెంగు చెంగుమని ఎగరడం మొదలుపెట్టాడు అనమాట. ఆహా, ఈ గొప్ప గోమాతని, ఈ దూడని చూసి ఏమిటి నారదా, ఈ గోమాత, ఈ గోవేమిటి, ఈ దూడ ఏమిటంటే, అమ్మ నీవు గోపవనితిగా మారిపో అని చెప్పి అన్నాడు. చెప్పు నారదా ఏమి చేయాలంటే, నువ్వు గోపవనితిగా మారిపోయి చోళ మహారాజు గారికి ఎలాగైనా సరే ఈ గోవుని, ఈ గోవత్సవాన్ని నువ్వు వాళ్ళ మందలోనికి వెళ్ళేలాగా, వాళ్ళ అంతఃపురంలోనికి వెళ్ళేలాగా నువ్వు చేస్తే మిగతా కథ వాళ్ళిద్దరూ చూసుకుంటారమ్మా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఆ అమ్మవారు కూడా గోపవనితిగా మారిపోయారు. గోపవనితిగా మారిపోయి ఈ గోవుని, ఈ గోవత్సవాన్ని అంటే బ్రహ్మదేవుణ్ణి, శివుణ్ణి తోలుకుంటూ వచ్చారండి. ఆ యొక్క చోళ మహారాజు ఉన్నటువంటి అంతఃపుర ప్రాంతంలో ఆ రాజవీధుల్లో తిరుగుతూ, ఇది గొప్ప దేవత గోమాత, ఇది సామాన్యమైనటువంటి గోవు కాదు అని అనేక విధాలుగా చెప్పడం మొదలు పెడితే అందరూ వెళ్ళి అడిగారు, అమ్మా ఈ గోవుని ఎంతకు అమ్ముతావు అని చెప్పంటే ఆమంటది, లేదు లేదు ఈ గోవుని అమ్మడం జరగదు. మరి అమ్మకపోతే ఎలాగమ్మా, మరి దేనికి ఇస్తావు? ధాన్యానికి ఇస్తావా, బియ్యానికి ఇస్తావా, ఇంకేమైనా వేరే ఏమిటి ఇమ్మంటావు చెప్పు అని అనేక విధాలుగా అడిగితే వాటికి ఏటికి ఇవ్వను, ఇది దేవతా గోవిది, ఈ గోవు దగ్గరికి రండి, వచ్చి గోమాత మా ఇంటికి వస్తావా అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే ఆ గోమాత వస్తానంటే తీసుకెళ్ళండి, లేకపోతే ఇవ్వనంటే ఇవ్వనని చెప్పి అన్నది. ఏమిటిది, ఈ గోపవనిత అంతా విచిత్రంగా చెబుతుంది. గోమాత ఏమిటి, గోమాత మా ఇంటికి వచ్చేస్తావా అని ప్రార్థన చేయాలా? ప్రార్థన చేస్తే గోమాత వచ్చేస్తుందా, లేకపోతే రాదా? అలా వస్తే తీసుకెళ్ళాలా, లేకపోతే తీసుకెళ్ళకూడదా? ఏమిటిదంతా మరీ విచిత్రంగా ఉందే ఈ గోపవనిత. ఎందుకమ్మా ఇవన్నీ, ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పు, డబ్బులు కొనుక్కుంటాము, ఇవేమిటి లేనిపోయినవన్నీ చెబుతున్నావు నువ్వు అని అనేక విధాలుగా అందరూ కూడా అన్నారు. ఇదంతా కూడా పైనుంచి అంతఃపుర కాంతలు చూశారు. ఆ చోళరాజు గారి భార్య చూసి, ఈ విషయం అంటే ధరణీదేవి చూసి ఆమె వచ్చింది సంతోషపడి, ఆహా ఏమిటో చెప్తున్నారు. ఆ మిగతా వాళ్ళు చెప్పారు, అమ్మ ఏమిటి కనుక్కొని రావంటే వాళ్ళు కిందకు వచ్చి కనుక్కొని వెళ్ళి అమ్మగారికి చెప్పారు. అమ్మగారు అది దేవతా గోవంట, పిలిస్తే వస్తుందంట, డబ్బులకి అమ్మదంట, బంగారానికి ఇవ్వదంట, ఏ వస్తువాహనాదులకు కూడా ఇవ్వదంట, కేవలము మనకి భక్తి ఉంటే ప్రదర్శన చేసుకొని ప్రార్థించుకుంటే వస్తుందంట, భక్తికి మాత్రమే లొంగుతుందంట గోవు అని చెప్పండి. ఇదేమిటో విచిత్రంగా ఉంది. ఇప్పుడు మహారాణి కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి రాలేదని చెప్పంటే ఇప్పుడు ఈవిడికి భక్తి లేనట్టుగా కదా, ఈవిడికి అంత శక్తి లేనట్టుగా అయిపోతుంది కదా. ఇది ఇప్పుడు ప్రెస్టేషన్తో కూడినటువంటి సమస్య అయిపోయింది అన్నమాట. ఈవిడ ఒకసారి పూజ గదిలోనికి వెళ్ళి ఆ జగన్మాతని బాగా ప్రార్థన చేసి ఈవిడ బయటకు వచ్చిందన్నమాట. వచ్చి ఆ గోపవనిత దగ్గరికి వెళ్ళి, గోపవనిత నేను మహారాణిని, నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను, ఈ గోవుని నా దగ్గరికి పంపించేస్తావా? నీకు ఎంత బంగారం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఏమి కోరుకుంటావో కోరుకో, నీకు అది ఇస్తాను.
ఈ గోవును మాత్రం నాకు పంపించేస్తే చక్కగా సాకుతాను, ప్రతినిత్యం కూడా పూజ చేస్తాను, చక్కగా చూసుకుంటాను అని చెప్పి చాలా భక్తితో ప్రార్థించింది మహారాణి. ఎవరిని ప్రార్థిస్తుంది? ఆవిడికి తెలియకుండానే మహాలక్ష్మిని ప్రార్థిస్తుంది. అక్కడ గోపవనిత రూపంలో ఉన్నటువంటిది ఎవరండి? మహాలక్ష్మీదేవి. ఆవిడ ఇవ్వకుండా ఉంటుందా ప్రార్థిస్తే? ఆవిడన్నది తప్పకుండా ఇస్తానమ్మా, కాకపోతే అడిగమ్మా గోమాతని, రమ్మని అడుగు, వస్తే తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అన్నది. ఆమె వెంటనే గోమాతకి నమస్కారం చేసి, గోమాత, ఆ గోవు ఎవరండి? బ్రహ్మదేవుడు. ఆ గోవత్సమ గోదోడ ఎవరు? రుద్రుడు, పరమేశ్వరుడు. చెంగు చెంగు చెంగుమని ఎగురుతున్నమాట శివుడు ఆనందంతో. అక్కడ బ్రహ్మదేవుడు అలా చూస్తున్నాడు. గోమాత, నిన్ను చక్కగా సాకుతాను, బాగా చూసుకుంటాను, ప్రతినిత్యం కూడా పూజ చేస్తాను, నిన్ను చక్కగా ఏ లోటుపాట్లు లేకుండా చక్కగా ఆరాధించి చక్కగా చూసుకుంటాను, మా అంతఃపురానికి వచ్చేస్తావా, మా దగ్గరికి వచ్చేస్తావా అని ప్రార్థన చేస్తే చెంగుమని వదలకి ఎగురు వచ్చేసాడు బ్రహ్మదేవుడి మాట. గట్టిగా ఒకసారి కర్తార్థనలు చేయండి. అంతే, బ్రహ్మదేవుడు ఒక్క ఉదుటిని టాక్కుమని వచ్చేసి, అబ్బా మహారాణికి ఎంత ఆనందం అయిపోయిందో. అమ్మయ్య, అందరి ముందు నాకు గౌరవం కూడా ఒడ్డెక్కింది, ఈ దేవతా గోవు కూడా నాకు చిక్కింది, చాలా సంతోషం అనుకొని, అమ్మ నీకు ఏం కావాలో చెప్పండి, నాకు ఏమీ వద్దమ్మా, పర్వాలేదు, నువ్వు నా గోవుని ఆ దూడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అనేక విధాలుగా చెప్పాల్సిన విషయాలని కూడా చెప్పేసి అక్కడి నుంచి మహాలక్ష్మీదేవి అంతర్ధానం అయిపోయి మరలా కొల్హాపురంలో ప్రత్యక్షమయ్యింది. ఇప్పుడు ఈ గోవు, ఈ యొక్క దూడ లోపల చెంగు చెంగుమని ఆనందంగా లోపలికి ప్రవేశించే అక్కడ ఉన్నటువంటి ఆ గోపాలుడు ఉన్నాడు కదా, ఆ గోపాలుని తీసుకొని వచ్చి, ఒరే నాయన గోపాల, ఇది మామూలు గోవు కాదు, ఇది దేవతా గోవు అంట. పిలిస్తే వచ్చింది, డబ్బులకి రాలే, బంగారానికి రాలే, వస్తు వాహనాదులకి చిక్కలేదంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో మహత్యం ఉండే ఉంటుంది ఆ గోపవనిత చెప్పిన ప్రకారముగా. కాబట్టి జాగ్రత్తగా చూడాలి. ఆ పాలుని మాత్రం నాకు ఇవ్వాలి. ఆ పాలు ఇస్తుంది కదా గోవు, ఆ పాలను తీసుకొచ్చి నాకు ఇస్తే నేను అభిషేకం చేస్తాను, స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్యముగా పెడతాను, కాబట్టి నువ్వు నాకు ఇవ్వాలి, బాగా చూసుకోవాలని చెప్పంటే, అమ్మగారు చాలా అద్భుతంగా చూసుకుంటాను, మీరేం బెంగపడకండి, చక్కగా చూసుకుంటాను అమ్మగారు అని చెప్పాడు ఆ గోపాలుడు. ఎవరి గోపాలుడు? ఈ గోపాలుడు ఎవరంటే పురాణంలో తెలియపరిచారన్నమాట. ఆనాడు మాధవ శర్మని కుంతలన్నటువంటి ఒక చండాలాంగన స్త్రీ చెరబట్టింది కదా, ఆ చండాలాంగన స్త్రీయే ఇప్పుడు ఎవరిగా జన్మించాడంటే గోపాలుడిగా జన్మించాడు. అంటే త్రాగి మాంసము తిని కళ్ళు త్రాగి లేనిపోయిన మహాపాపాలన్నీ కూడా చేశాడు కదా. మహాపాపాలన్నీ చేసినటువంటి వాళ్ళు పరిష్కారం లభించాలని చెప్పంటే ఖచ్చితంగా గోమాతకి సేవ చేస్తేనే నీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి. కాబట్టి వాడు గోపాలుడిగా పుట్టాడు మాట. ఇక్కడ గోమాత అంత గొప్పది మాట. గోమాతకు 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 అందుకోసం గోపాలుడు ఇక్కడ జన్మించాడు. చాలా సంవత్సరాలుగా ఆ గోవులకి సేవ చేసుకుంటూ తన పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడనమాట. అంటే పాపాలు ఎక్కువ చేసినటువంటి వాళ్ళు ఇలా పుడతారన్నమాట. అలా పుట్టాడు మొత్తానికి. అలా అయిన తర్వాత చక్కగా చూసుకుంటానన్నాడు కదా, చక్కగా లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆ గోశాలలో ఆ చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. అక్కడేమో స్వామివారేమో ఆకలి 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 అంటూ ఉన్నారు స్వామివారు. ఆ మరుసటి రోజు ఆ గోవులన్నిటితో పాటు ఈ గోవును కూడా మేతకి తోలుకొని వెళ్ళాడు అరణ్యానికి. ఈ గోవు ఎవరు? ఈ బ్రహ్మరుద్రుడు కదా. చాలా జాగ్రత్తగా ఈ గోపాలుణ్ణి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళి 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 ఎక్కడైతే శ్రీమన్నారాయణమూర్తి ఏ వాల్మీకములో అయితే కూర్చొని లక్ష్మి 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 అని విరహ వేదన చెందుతూ ఒక పక్క ఆకలి 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 అంటూ సామాన్య మానవుడు వలె ప్రవర్తిస్తూ ఉన్నాడో ఆ వాల్మీకము దగ్గరికి వెళ్ళిందండి గోవు. అక్కడికి వెళ్ళి ఈ రెండు కాళ్ళు, నాలుగు ముందుకు రెండు కాళ్ళు వెనక్కి రెండు కాళ్ళు భారగా విపరీతంగా పెంచేసి ఆ పొదుగుని ఆ యొక్క పుట్ట దగ్గర పెట్టింది. ఆ పుట్టకున్నటువంటి రంధ్రం దగ్గర పెట్టి చక్కగా పాలును జారవేయడం మొదలుపెట్టింది అన్నమాట. అంతే, స్వామివారు చక్కగా ఆ పాలుని ఆగ్రాణిస్తూ వచ్చారన్నమాట. బ్రహ్మదేవుడి యొక్క పాలుని కింద ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి తాగుతూ వచ్చాడనమాట. ఆనందంగా కడుపు నిండిపోయింది. ఆ పాలు తాగేసినంత వరకు అక్కడ గోవత్సం తిరుగుతూ తిరుగుతూ గంతులు వేస్తూ ఆనందంతో తిరుగుతున్నాడు. ఎవరు? రుద్రుడు. ఇద్దరు వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి పాలు తీయాలి కదా, మరి ఆ పాలు తీయడం కోసము చూసేసరికి పొదుగు ఎండిపోయి ఉందన్నమాట. పాలు లేవు. పాలు లేకపోయేసరికి చాలా బాధపడి, అరే ఇదేమిటి పాలు లేవు అని చెప్పి అనుకున్నాడు. సరే మరుసటి రోజు ఇలా కొద్ది రోజులు గడిచేసరికి ఆ అమ్మగారికి వీడి మీద అనుమానం వచ్చింది. ఒరే
నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఈ గోవుకి ఇంత పొదుగు ఉండి సాయంత్రం అయి వచ్చేసరికి ఒట్టిపోయి వస్తుంది, పాలు లేకుండా వస్తుంది అంటే ఇది దేవతా గోవు అని చెప్పాను కాబట్టి నీవు కానీ ఏమైనా ఆ పాలను తస్కరిస్తున్నావా ఏమిటి, నీవేదో చేస్తున్నావురా, లేకపోతే పాలు ఇవ్వకుండా ఎందుకు ఉంటుంది గోవు అని చెప్పి అమ్మవారు వాడికి గట్టిగా హెచ్చరించారన్నమాట. నువ్వు గనుక రాత్రికి వచ్చినప్పటికీ సాయంత్రం మరలా గోవుని తోలుకొని వచ్చినప్పటికీ ఆ గోవు పాలు తీసుకొచ్చి నాకు ఇవ్వకపోయావో నీకు కఠినమైనటువంటి శిక్ష వేస్తాను అని చెప్పి అన్నది. ఎందుకంటే గోవు మీద అంత నమ్మకం. మనకి గోవులు గోపనులు కూడా గోవు గురించి అద్భుతంగా చెబుతారు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపాలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను, కల్లా కపటము ఎరుగని గంగి గోవును నేను, ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పనే నేను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను, పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుచున్నాను. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా అని అద్భుతంగా చెప్పారండి గోమాత యొక్క గొప్పతనం గురించి. అటువంటి గోమాత పాలు ఇవ్వకపోతూ ఉంటే మహారాణికి చాలా బాధ కలిగి ఇంత గొప్ప గోమాత ఆ గొప్ప వనిత తీసుకొచ్చినప్పుడే చెప్పింది, ఇది దేవతా గోవమ్మ, బాగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి అని అనేక విధాలుగా చెప్పింది. ఏమిటి ఇప్పుడు పాలు ఇవ్వడం లేదు అని బాధపడి వాడిని బాగా హెచ్చరించింది. వాడికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఛీ, ఈ గోవు వల్ల కదా నేను ఇన్ని తిట్లు తిన్నాను మా మహారాణి గారి దగ్గర, ఇది పాలు ఇవ్వకపోతే నన్ను దండిస్తారంట, అసలు దీని సంగతి ఏమిటి వాడు చూస్తానని చెప్పి వాడు ఒక పెద్ద గొడ్డలు పట్టుకొని వెళ్ళాడు. గొడ్డలి ఒక పెద్ద తాడు పట్టుకొని వెళ్ళాడు. ఈ గోవుని కట్టేసి ఎక్కడ తిరగకుండా ఒకే చోట మేసేలాగా చేస్తాను, అప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఏమి చేస్తుందో చూస్తాను అని అనుకున్నాడు వాడు. ఎందుకంటే పూర్వం తాలూకా వాసనలు ఇంకా కొన్ని ఉన్నాయి కదా వీడికి, అందుకోసమని అలా అనుకున్నాడు. అలా అనుకుని తీసుకొచ్చాడు. అక్కడికి వచ్చేసరికి మహామాయ వాడికి కమ్మేసింది. ఆవును కట్టాలన్న విషయం వాడు మర్చిపోయాడు, యథావిధిగా వదిలేశాడు. అన్ని ఆవులతో పాటు ఈ ఆవు కూడా మందలో కలిసిపోయింది. మళ్ళీ జాగ్రత్తగా తప్పించుకొని మరలా అక్కడ లక్ష్మి 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 అని తపస్సు చేస్తున్నటువంటి ఆ వాల్మీకిము దగ్గరికి వెళ్ళింది. ఆ వాల్మీకిము దగ్గరికి వెళ్ళి యథావిధిగా పాలను వదిలిపెట్టడం ప్రారంభించిందండి. అప్పుడు వీడికి తెలివచ్చి పరుగుని వెళ్ళాడండి. వీడి చేతులు ఒక గొప్ప గొడ్డలు ఉంది కదా, చూశాడు. ఓసే, ఏమిటి ఈ గోవు, ఇది దేవతా గోవా? ఛే, ఏమిటి పిచ్చి గోవు, ఇది దేవతా గోవు కాదు, ఇది పాలు బిడ్డకైనా పెట్టాలి, చక్కని బిడ్డ ఉంది, ఆ బిడ్డకి పెట్టలేదు, మా మహారాణి గారికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వకుండా పుట్టపాలు చేస్తుంది గోవు, దీనికి గట్టిగా కొట్టాలని చెప్పి ఆ గొడ్డలతో ఇలా కొట్టబోయాడండి. అంతే. కొట్టబోయేసరికి స్వామివారు లోపలుండే స్వామివారు నా కారణంగా గోవుకి ఎప్పుడు కూడా దెబ్బ తగలరాదు అని గోవుకి శాశ్వతమైనటువంటి కీర్తిని ప్రసాదించడానికి అనుగ్రహించడానికి నేనే దెబ్బ తింటాను తప్ప గోవు మీద దెబ్బ పడకూడదని ఈ లోకానికి అందించడానికి రివ్వును లేచిపోయి పుట్టలోంచి పైకి వచ్చేసారండి. అంతే. వీడి కొట్టినటువంటి గొడ్డలి దెబ్బ స్వామివారి పైన తగిలేసింది అన్నమాట. అది గోవుకి స్వామివారు ఇచ్చినటువంటి గౌరవం అన్నమాట. స్వామివారికి ఒక్కసారి గట్టిగా కరతాళన చేయండి, చూడండి. అంటే నేను దెబ్బ తగిలినా పర్వాలేదు కానీ గోవుకి దెబ్బ తగలకూడదు అని ఆ దెబ్బ తనకి తగిలేలాగా చేసుకుని గోవుని పక్కకు గెంటేశారన్నమాట. అంతే. ఒక్కసారి స్వామివారు ఎప్పుడైతే వచ్చారో ఆ దెబ్బ తగలగానే రక్తం ఒక్కసారి ఫౌంటైన్లో నుంచి వాటర్ వచ్చినట్టుగా వచ్చిందన్నమాట. రక్తం జుమ్మని రక్తం బయటకు వచ్చేసరికి వీడు కళ్ళు తిరిగి ఒక్కసారి కింద పడిపోయాడమాట. వీడికి ఏం జరిగింది అర్థం కాలే. ఏమిటనుకొని కాళ్ళు చేతులు కట్టుకొని అలా తన్నుకొని పడిపోయాడమాట వాడి కిందని. అంతే. స్వామివారు ఒక్కసారి ఆ రక్తాన్ని ఆ గొడ్డలు అలా దిగబడిపోయి ఉండిపోయిందన్నమాట. ఇక్కడ అలా పట్టుకొని ఆ ప్రాంతం నుంచి ఇంకెక్కడ అనుకూలంగా లేదు, వీళ్ళంతా కూడా అనేక విధాలుగా చూస్తున్నారు, కొండపైకి వెళ్ళిపోతాను అనుకుంటూ స్వామివారు కొండపైకి వెళ్ళడం మొదలుపెట్టారు. అలా స్వామివారు వెళ్తూ ఉంటే ఎదురుగా వరాహస్వామి రావడం చూశారు. వరాహస్వామి యొక్క రూపాన్ని చూసి స్వామివారు పక్కకు వెళ్ళిపోయారు. స్వామివారు పక్కకు వెళ్ళిపోతే వరాహస్వామి చూసి అక్కడ చాలా పెద్ద సంభాషణ జరిగింది, మీకు సూక్ష్మంగా తెలియపరుస్తున్నాను. స్వామివారు చూసి, ఏమిటి నారాయణమూర్తి, నీవేమిటి, ఈ గొడ్డలేమిటి, ఈ దెబ్బేమిటి, ఈ రక్తం ఏమిటి అని చెప్పి అడిగితే ఏమి చేస్తాము, లక్ష్మీదేవి అలిగి కొల్హాపురానికి వచ్చేసింది, నా లక్ష్మిని మరలా నేను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను, అందుకే ఈ దెబ్బలని కూడా తగిలించుకున్నాను, సంసారం
అంటే సామాన్యమైనటువంటి విషయమా అని అతను ఏదో చెప్పవలసింది చెప్పాడు. సరే అని చెప్పి వెంటనే దేవగురు బృహస్పతిని ఆజ్ఞాపన చేస్తే బృహస్పతి వచ్చి స్వామివారికి చేయాల్సినటువంటి ఆ మందు అంతా కూడా పోసి సపర్యలు చేశారు. అక్కడే వేరొక పురాణాల్లో చెప్పబడి ఉందన్నమాట. వేరే పురాణాల్లో చెప్పబడి ఉంది, స్కంద పురాణంలో కాకపోయినా. అప్పుడు నీలాదేవి ప్రత్యక్షమై ఆ స్వామివారికి ఇక్కడ దెబ్బ అయితే ఆ బృహస్పతి వల్ల అది నివారణ అవ్వింది, కానీ మచ్చ ఉండిపోతుంది కదా, పెద్ద మచ్చ, ఒక పెచ్చంతా లేచిపోయింది కదా గొడ్డల దెబ్బ వల్ల. అందు కారణం చేత నీలాదేవి వచ్చి, స్వామి మిమ్మల్ని ఇలా చూడలేని స్వామి, మీరు మహా సౌందర్యంతో ఉన్నటువంటి మిమ్మల్ని ఈ విధంగా చూడడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి తన కురులను తీసి స్వామివారికి సమర్పించింది అన్నమాట. అలా కురులు పెట్టగానే అదుక్కున్నాయి. అప్పుడు స్వామివారు సంతోషపడి, నీలాదేవి నా కోసం స్త్రీకి సహజముగా సౌందర్యము కురులే, అటువంటి కురులునే నా కోసం దారపోసావు కాబట్టి ఇక నుంచి ఈ కొండకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తలనీలాలు సమర్పించి నిన్ను స్మరించుకుంటూ ఉంటారు. ఈ వెంకటాద్రికి నీలాద్రి అనేటువంటి నీ పేరు కూడా శాశ్వతముగా ఉంటుంది అని స్వామివారు అనుగ్రహించారన్నమాట. ఇది ఇతర పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం. ఏదైనప్పటికీ అందులో ఒక మంచి సత్యం ఉంది కాబట్టి మనము చెప్పుకోవడంలో తప్పేమీ లేదన్నమాట. సరే, అలా స్వామివారికి అలా జరిగింది. అలా జరిగిన తర్వాత ఇప్పుడు శ్రీనివాసుడు అన్నాడు, స్వామి నాయన వరాహస్వామి, ఈ కొండపైన నేను ఉండాలనుకుంటున్నాను, నాకు కొంత స్థలాన్ని ఇస్తే నేను ఈ కొండపైనే ఉండాలనుకుంటున్నాను కొంతకాలం అని చెప్పి అన్నారు. అంటే ఆయన అన్నారు, వరాహస్వామి, స్వామి ఈ కొండపైన నువ్వు కనుక ఉంటే ఎంత సౌందర్యమైనటువంటి నీ రూపము ఉన్న తర్వాత ఇంకా నా రూపాన్ని ఎవరు చూడరు, ఇంకా నాకు ఎవరు మొక్కరు, కాబట్టి నీకు కూర్చోవడానికి కనుక స్థానం ఇస్తే బ్రిటిష్ వాళ్ళలాగా మొత్తాన్ని ఆక్రమించుకుంటావు, ఆ విషయం నాకు తెలుసు, కాబట్టి ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, నేనైతే స్థలం ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు ఆయన. అదేమిటయ్యా స్థలం అడిగితే ఇవ్వనంటే మరి ఎక్కడ ఉండాలి చెప్పవయ్యా, ఎందుకంటే భూమిని నువ్వు వరాహస్వామిగా వచ్చి కదా ఉద్ధరించావు, కాబట్టి ఇప్పుడు భూమికి మొత్తానికి అధినాయకుడు నీవు, అందుకని నేను నిన్ను అడుగుతున్నాను, నాకు కొంత స్థలం ఇవ్వయ్యా, ఇక్కడ ఉంటాను, నీకు ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టను నేను అని స్వామివారు అనేక విధాలుగా ప్రాధేయపడి ఒక గొప్ప నటన నటించి అడిగారు మేడం. ఆయన నేను ఇవ్వనంటే ఇవ్వను, ఆయన నువ్వు కనుక ఉన్నావంటే అందరూ నీ వైపు తిరిగిపోతారు, ఇంకా నా వైపు ఒక్కరు కూడా ఉండరు, కాబట్టి అందుకోసం చెప్పి నేను ఇవ్వనంటే ఇవ్వనని చెప్పి స్వామివారు అన్నారు. అంటే అలా కాదయ్యా, మరి ఏదో ఒక మార్గం చెప్పు అని చెప్పంటే అప్పుడు నేను బాగా ఆలోచించాడు. ఓహో మంచి మార్గం స్వామి, సరే మరి అంతగా అడుగుతున్నావు కాబట్టి కొంత స్థలాన్ని ఇస్తాను, కాకపోతే ఊరికే ఇవ్వను, నాకు డబ్బు ఇస్తే ఇస్తానన్నాడు ఆయన. డబ్బా? లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది నాయన కొల్హాపురానికి. లక్ష్మీదేవి లేక నేను బాధపడుతుంటే మరి నీకు నేను డబ్బు ఎట్లా ఇచ్చేది, నేను డబ్బు ఇవ్వలేనయ్యా, నా దగ్గర డబ్బు లేదయ్యా అని చెప్పి అన్నాడు. డబ్బు లేకపోతే అరువులు గిరువులు జంతనే, అరువులు గట్ట ఉండవు, క్యాష్ ఇవ్వండి స్థలం ఇస్తానన్నాడు ఆయన. ఏమిటయ్యా ఇది పద్ధత చెప్పు, లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది నేను భూలోకానికి వస్తే కొంచెం స్థలం అడిగితే స్థలం కూడా ఇవ్వడం లేదే అని చెప్పంటే అప్పుడు స్వామి అన్నారు, సరే నీకు ఒక మాట ఇస్తున్నాను, ఏమిటంటే నువ్వు నాకు స్థలాన్ని ఇచ్చావనుకో, నేను ఇక్కడ ఉంటాను కదా, నేను ఉంటే భక్తులు ఎక్కువ మంది వచ్చేస్తారు, నీ రూపాన్ని ఎక్కువ చూడరు అని కదా నువ్వు ఆలోచన చేస్తున్నావు. నేను నీకు మాట ఇస్తున్నాను, ఏమిటంటే ఈ వెంకటాద్రిపైకి వచ్చినటువంటి భక్తులు మొట్టమొదట వరాహస్వామి వారి దర్శనము చేసుకోవాలి. మొట్టమొదటి దర్శనము వరాహస్వామి దర్శనము, మొట్టమొదటి నైవేద్యము వరాహస్వామికి నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే మొట్టమొదటి లడ్డు ఇప్పుడు ఎవరికి పెట్టాలంటే ముందు వరాహస్వామికి పెట్టాలి. మొట్టమొదటి పులిహారి దద్దోజనము వడలు స్వామివారికి ఏమిటి ఆ కైంకర్యాల్లో సమర్పిస్తున్నారో అవన్నీ ముందు ఆ ప్రసాదం అంతా వరాహస్వామికి సమర్పించిన తర్వాతే స్వామివారికి సమర్పిస్తున్నారు. ఆనాడు స్వామివారు ఆ విధముగా మాట ఇచ్చారన్నమాట, నాయన నీ దర్శనం ముందు చేసుకున్న తర్వాతే నా దర్శనం చేసుకుంటారు, నీకు ప్రసాదం ముందు సమర్పించిన తర్వాతే నాకు నైవేద్యాన్ని సమర్పిస్తారు, నేను నీకు మాట ఇస్తున్నాను అని అన్నారండి. అనేసరికి ఆయన చాలా సంతోషపడి, సరే శ్రీనివాస తప్పకుండా నీకు ఉండడానికి స్థలం ఇస్తాను, కాకపోతే మళ్ళీ ఇంకొక మెలికి పెట్టాడు ఆయన. ఇక్కడ స్థలం ఇవ్వాలంటే మరొక తల్లి ఉంది, ఆ తల్లి అనుమతి కూడా నీవు తప్పకుండా తీసుకోవాలి, తీసుకుంటేనే నీకు ఇక్కడ స్థలం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అన్నాడు. తల్లి ఎక్కడుందా తల్లి అని అన్నాడు. అంటే తీసుకొని వెళ్ళారు.
అక్కడికి వెళ్ళేసరికి చక్కగా ఒక గొప్ప దివ్య నామస్మరణ వినిపిస్తుంది. ఆవిడే వకులమాత. ఆ వకులమాత అక్కడ ఒక 50-60 మంది శిష్యుల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కృష్ణ విగ్రహం అక్కడ ఉంటే ఆ కృష్ణ విగ్రహానికి కృష్ణ కృష్ణ గోవింద కృష్ణ గోపాల బాల కృష్ణ అని చక్కగా నామస్మరణ చేసుకుంటూ వచ్చిందన్నమాట. వెనకాతలు పాడితే ప్రయత్నం చేయొచ్చు, అపశృతులు పాడకుండా చక్కగా పాడండి. శ్రీకృష్ణ మాధవ గోవింద గోపాల కృష్ణ మాధవ గోవింద గోపాల మధురానాద మదన గోపాల మధురానాద మదన గోపాల నంద ముకుంద శ్యామ గోపాల నంద ముకుంద శ్యామ గోపాల కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే జయ హరి గోవింద కృష్ణ హరే శ్రీకృష్ణ మాధవ గోవింద గోపాల అని చక్కగా కృష్ణనామస్మరణ చేసుకుంటూ వస్తుంది వకులమాత. అక్కడికి తీసుకుని వెళ్ళాడండి ఎవరు? వరాహస్వామి ఆ రాబోయే శ్రీనివాసుడు అంటే శ్రీమన్నారాయణమూర్తిని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళేసరికి అమ్మ అటు చూసి చక్కగా ఆ వెన్న ముద్దలని కూడా పెట్టి కృష్ణుడికి అనేక విధాలుగా భక్తితో అర్పణలు చేసుకుంటూ ప్రార్థిస్తూ పూజిస్తూ తన్మయత్వంలో ఉంది. స్వామివారి వెనకాతలు నిలబడి ఒక్కసారి అమ్మ అన్నారండి. అమ్మ అనేసరికి ఆవిడికి ఎక్కడో తన కుమారుడు ఏ జన్మలోనో సంబంధం ఉన్నటువంటి నా కుమారుడిని పిలిచేటువంటి పుత్ర వాత్సల్యం పొంగిపోయి ఒక్కసారి ఇటు చూసి వచ్చిందండి. అక్కడ పురాణంలో రాయబడి ఉంది, అంత వృద్ధాప్యం అంటే ఆవిడ మిడిల్ ఏజ్ మాట, ఒక 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఆవిడ వక్షస్థనములో పాలు పొంగుకుంటూ వచ్చేసేయంట. పుత్ర వాత్సల్యంతో, పుత్ర వాత్సల్యం అలా ఉంటుంది చూడండి. ఆ వకులమాత అలా వచ్చి నాయనా వచ్చావా అని దగ్గరికి వెళ్ళిందన్నమాట. కొద్దిసేపు వాళ్ళిద్దరు కూడా తన్మయత్వంలో అలౌకికమైనటువంటి ఆనందాన్ని అనుభవించారు. అనుభవించిన తర్వాత అప్పుడు మరల అమ్మా 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 అని పిలిస్తే, నాయన ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఎవరు నాయన నువ్వు అమ్మ అని పిలుస్తుంటే నాకేదో తెలియని అలౌకికమైనటువంటి ఆనందం కలిగిపోతుంది నాయన అని చెప్పి, సరే కానీ ఈ దెబ్బేమిటి నాయన, ఈ కట్టేమిటి నాయన అని చెప్పి మాతృ వాత్సల్యముతో వకులమాత అక్కడ ఉన్నటువంటి కట్టిన కట్టు బృహస్పతి కట్టాడు కదా, ఆ కట్టు ఒక్కసారి ఇప్పగానే ఆ దెబ్బ మొత్తం ఆ మచ్చతో సహా మొత్తం మాయమైపోయిందంట. అది మాతృ వాత్సల్యం అంటే చూడండి. అప్పుడు స్వామివారు నాయన నీ పేరేమిటి నాయన అని అడిగింది. నీ పేరేమిటి అని అడిగితే స్వామి అన్నారంట, అమ్మా నాకు పేరేమిటో తెలియదు, అన్ని పేర్లు నావేనమ్మా అని అన్నాడు ఆయన. ఆయన చెబుతుంది ఏమిటి, అన్ని పేర్లు కృష్ణ గోవింద దామోదర వాసుదేవ నారాయణ జగన్మాత నువ్వు ఏ పేరుతో పిలిచినా అది నా పేరే అన్న ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని అన్ని పేర్లు నావేనమ్మా అన్నాడు ఆయన. నాయనా సరే కానీ మీ ఊరే ఊరు నాయనా అని అడిగింది వకులమాత. అమ్మా అన్ని ఊర్లు నావేనమ్మా అన్నాడు మళ్ళీ ఈయన. అన్ని ఊర్లు పరమాత్ముడు ఊరు కానటువంటి ఊరు ఏముంటుందండి, అన్ని ఊర్లు నావే అనగానే ఈవిడ అనుకుందంట, పాపం దెబ్బ తగిలింది కదా తల మీద, కొంచెం ఏదో మతి భ్రమించినట్టుగా ఉంది కాబోలు. అన్ని ఊర్లు నావే అంటాడు, అన్ని పేర్లు నావే అంటాడు, ఏమిటో నాకు అర్థం కావట్లేదు. సరే నాయన నీకు ఏ ఊరు లేనట్టుగా ఉంది, ఏ పేరు లేనట్టుగా ఉంది, సరే ఎందుకు నిన్ను చూస్తూ ఉంటే శ్రీనివాస అని పిలాలనిపిస్తుంది ఆయన, కాబట్టి ఇక నుంచి నిన్ను శ్రీనివాస అని పిలుస్తానని చెప్పి వకులమాత పెట్టినటువంటి పేరు ఆ శ్రీనివాస అన్నటువంటి పేరు మాట చూడండి.
ఒకుల మాత పెట్టిందండి ఆ పేరు. అదే శాశ్వతముగా ఆ మాతృ వాత్సల్యానికి గుర్తుగా ఆ పేరుతోనే స్వామివారు శాశ్వతముగా పిలిపించుకుంటూ మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఆ వెంకటాద్రిపై కొలువై ఉన్నారన్నమాట. కలియుగ అంతం వరకు ఆ శ్రీనివాస నామముతోనే కొలువై ఉంటానని స్వామివారు తెలియపరచడం జరిగింది. మిగతా కథాభాగ విశేషాన్ని రేపటి రోజున చెప్పుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 గోవింద. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన. మంగళం గురుదేవాయ మంగళం జ్ఞానదాయినే మంగళం పర్తివాసాయ మంగళం సత్యసాయినే మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి.